అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ స్వామివారికి పూజ చేసుకున్నారా? నేనైతే ఇప్పుడే చేశాను. ఏంటి వాయిస్ ఇలా వస్తుంది అనుకుంటున్నారా? నాకైతే కొంచెం కోల్డ్ చేసింది. అందుకే వాయిస్ అయితే ఇలా వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. ఎవ్రీ ఇయర్ మార్నింగ్ అయితే దీపం అయితే పెట్టేస్తాను స్వామివారికి. కాకపోతే ఈ ఇయర్ కొంచెం హెల్త్ బాగోలేదు. అందుకే స్వామివారికి అయితే దీపం అయితే పెట్టుకోలేదు. అత్తయ్య అయితే పెట్టేశారు. ఎవ్రీ ఇయర్ స్వామివారికి దీపం పెడతాం కదా! ఈ ఇయర్ ఎందుకు మానేయాలని చెప్పి నా మనసు అయితే ఒప్పుకోలేదు. అందుకే ఇంక ఓపిక తెచ్చుకొని స్వామివారికి అయితే దీపం అయితే పెట్టేశాను. హెల్త్ బాగుంటే ఎవ్రీ ఇయర్ కూడా స్వామివారి దర్శనానికి అయితే వెళ్తాం. ఈ ఇయర్ హెల్త్ బాగోలేక ఇంక నేనైతే వెళ్ళలేదు. ఇంక ఇంట్లో అయితే స్వామివారికి మనస్ఫూర్తిగా దీపం అయితే పెట్టేసుకున్నాను. స్వామివారి అలంకార ప్రియుడు కదా! ఎంత అలంకారం ఇచ్చినా అలంకరణ చెయ్యండి అని అంటారంట. అదే శివయ్య అయితే అభిషేక ప్రియుడు. ఎంత అభిషేకం చేసినా ఇంకా చేయండి అంటారంట. అందుకే స్వామివారికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాలతో అయితే అలంకరణ అయితే చేశాను. అలమాలన్నా పచ్చకర్పూరం అన్న చాలా నేనైతే స్వామివారికి నైవేద్యం కింద అయితే ఆరతైతే చేసాం. అదైతే పెట్టాను స్వామివారికి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన వెంగమాంబ హారతి కూడా ఇచ్చాను. అదే ముత్యాల హారతి అంటారు కదా, అదైతే స్వామివారికి చాలా ఇష్టం. ఎవ్రీ సాటర్డే నేను ఇస్తాను. అలాగే ఈ రోజు కూడా స్వామివారికి అయితే హారతి అయితే ఇచ్చేసాను. స్వామివారి దయ వల్ల ఈ సంవత్సరం కూడా మనస్ఫూర్తిగా స్వామికి అయితే దీపం అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగ పెట్టుకునే ఓపికనైతే ఆ స్వామివారు నాకు ఇస్తే అదే చాలు. స్వామివారికి అయితే నేను ఒకటే దండం పెట్టుకున్నాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? మనం ఎన్నో రోజులు బతుకుమో తెలియదు. ఉన్నన్ని రోజులు అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం ఉండాలి. అంతకు మించి ఏం వద్దు కదా. నేనైతే ఎప్పుడు అదే దండం అయితే పెట్టుకుంటాను స్వామివారికి. నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం. ఎక్కువ పూజ చేయడానికి అయితే నేను ఇష్టపడతాను. పూజ చేస్తే ఎందుకో తెలీదు, మనసు అయితే హాయిగా హ్యాపీగా అయితే ఉంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఎక్కువ పూజ చేయడానికి అయితే ఇష్టపడతాను. స్వామివారికే కాకుండా తొలి ఏకాదశికి మన ఇంట్లో పెద్దలకు కూడా హారతి చేసి అయితే పెట్టాలి. అందుకే మేమైతే ఈరోజు మా పెద్దలకు కూడా హారతి అయితే పెట్టాం. ఎలా పెట్టామన్నది చూపిస్తాను పదండి. అంటే మా దగ్గర అమ్మమ్మ ఫోటో ఉంది కాబట్టి మేము ఫోటో అయితే పెట్టుకున్నాం. ఫోటో లేకపోతే నార్మల్గా అన్నా పెట్టేసుకోవచ్చు. పెద్దలకు కంపల్సరీ తొలి ఏకాదశికి అయితే హారతి చేసి పెట్టాలంట. ఇంకా మాకు అన్ని మీరే కదా, అందుకే ఈ చిన్న విషయం అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. నేను చేసిన పూజ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.